దినవృత్తాంతముల 2వ గ్రంథము 29వ అధ్యాయము. హిజ్కియా ఏలనారంభించినప్పుడు 25 ఏండ్ల వాడై 29 సంవత్సరములు యెరూషలేములో ఏలెను. అతని తల్లి జకర్యా కుమార్తె, ఆమె పేరు అబీయా. అతడు తన పితరుడగు దావీదు చర్య ఎంతటి ప్రకారము యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించెను. అతడు తన ఏలుబడి యందు మొదటి సంవత్సరము మొదటి నెలను యెహోవా మందిరపు తలుపులను తెరచి వాటిని బాగుచేసి యాజకులను లేవీయులను పిలువనంపి తూర్పుగానున్న రాజవీధిలో వారిని సమకూర్చి వారికీలాగు ఆజ్ఞ ఇచ్చెను. లేవీయులారా, నా మాట ఆలకించుడి. ఇప్పుడు మిమ్మును మీరు ప్రతిష్ఠించుకొని మీ పితరుల దేవుడైన యెహోవా మందిరమును ప్రతిష్ఠించి పరిశుద్ధ స్థలములో నుండి నిషిద్ధ వస్తువులనన్నిటినీ బయటికి కొనిపోవుడి. మన పితరులు ద్రోహులై మన దేవుడైన యెహోవా దృష్టికి చెడు నడతలు నడిచి ఆయనను విసర్జించి ఆయన నివాసమునకు పెడముఖము పెట్టుకొని దానిని అలక్ష్యము చేసిరి. మరియు వారు మంటపము యొక్క ద్వారములను మూసివేసి దీపములను ఆర్పివేసి పరిశుద్ధ స్థలమందు ఇశ్రాయేలీయులు దేవునికి ధూపము వేయకయు దహన బలులను అర్పింపకయూ ఉండిరి. అందుచేత యెహోవా యూదావారి మీదను యెరూషలేము కాపురస్తుల మీదను కోపించి మీరు కన్నులారా చూచుచున్నట్లుగా వారిని ఆయన భీతికిని విస్మయమునకును నిందకును ఆస్పదముగా చేసెను. కాబట్టి మన తండ్రులు కత్తిచేత పడిరి, మన కుమారులను కుమార్తెలను భార్యలను చెరలోనికి కొనపోబడిరి. ఇప్పుడు మన మీదనున్న ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా మహోగ్రత చల్లారునట్లు ఆయనతో మనము నిబంధన చేయవలనని నా మనసులో అభిలాష పుట్టెను. నా కుమారులారా, తనకు పరిచారకులయ్యుండి ధూపము వేయుచుండుటకును తన సన్నిధిని నిలుచుటకును తనకు పరిచర్య చేయుటకును యెహోవా మిమ్మును ఏర్పరచుకొనెను గనుక మీరు అశ్రద్ధ చేయకుడి. అప్పుడు కహాతీయులలో అమాసై కుమారుడైన మహతు, అజర్యా కుమారుడైన యోవేలు, మెరారీయులలో అబ్దీ కుమారుడైన కీషు, యెహోల్లేలు కుమారుడైన అజర్యా, గెర్షోనీయులలో జిమ్మా కుమారుడైన యోవాహు కుమారుడైన ఏదేను, ఎలీషాఫాను సంతతి వారిలో షిమ్రీ, యెహీయేలు, ఆసాపు కుమారులలో జకర్యా, మత్తన్యా, హేమాను సంతతి వారిలో యెహీయేలు, షిమి, యెదూతూను సంతతి వారిలో షమయా, ఉజ్జీయేలు అను లేవీయులు నియమించబడిరి. వీరు తమ సహోదరులను సమకూర్చి తమను ప్రతిష్ఠించుకుని యెహోవా మాటను బట్టి రాజు ఇచ్చిన ఆజ్ఞ చొప్పున యెహోవా మందిరమును పవిత్రపరచుటకు వచ్చిరి. పవిత్రపరచుటకై యాజకులు యెహోవా మందిరపు లోపలి భాగమునకు పోయి యెహోవా మందిరములో తమకు కనబడిన నిషిద్ధ వస్తువులనన్నిటినీ యెహోవా మందిరపు ఆవరణములోనికి తీసుకొని రాగా లేవీయులు వాటిని ఎత్తి కిద్రోను వాగులో పారవేసిరి. మొదటి నెల మొదటి దినమున వారు ప్రతిష్ఠ చేయనారంభించి ఆ నెల 8వ దినమున యెహోవా మంటపమునకు వచ్చిరి. ఈ ప్రకారము వారు 8 దినములు యెహోవా మందిరమును ప్రతిష్ఠించుచు మొదటి నెల 16వ దినమున సమాప్తి చేసిరి. అప్పుడు వారు రాజైన హిజ్కియా యొద్దకు పోయి, మేము యెహోవా మందిరం అంతటినీ దహనబలి పీఠమును ఉపకరణములన్నిటినీ సన్నిధి రొట్టెలుంచు బల్లను పవిత్రపరిచియున్నాము. మరియు రాజైన ఆహాజు ఏలిన కాలమున అతడు ద్రోహము చేసి పారవేసిన ఉపకరణములన్నిటినీ మేము సిద్ధపరిచి ప్రతిష్ఠించియున్నాము. అవి యెహోవా బలిపీఠము ఎదుట ఉన్నవని చెప్పిరి. అప్పుడు రాజైన హిజ్కియా పెందలకడ లేచి పట్టణపు అధికారులను సమకూర్చుకొని యెహోవా మందిరమునకు పోయెను. రాజ్యము కొరకును పరిశుద్ధ స్థలము కొరకును యూదావారి కొరకును పాప పరిహారార్థ బలి చేయుటకై 7 కోడెలను 7 పొట్టేళ్లను 7 గొర్రెపిల్లలను 7 మేకపోతులను వారు తెచ్చియించిరి గనుక అతడు యెహోవా బలిపీఠము మీద వాటిని అర్పించుడని అహరోను సంతతి వారగు యాజకులకు ఆజ్ఞాపించెను.
పరిచారకులు ఆ కోడెలను వధించినప్పుడు యాజకులు వాటి రక్తము తీసుకొని బలిపీఠము మీద ప్రోక్షించిరి. ఆ ప్రకారము వారు పొట్టేళ్లను వధించినప్పుడు యాజకులు ఆ రక్తమును బలిపీఠము మీద ప్రోక్షించిరి. వారు గొర్రెపిల్లలను వధించినప్పుడు ఆ రక్తమును బలిపీఠము మీద ప్రోక్షించిరి. పాపపరిహారార్థ బలికై రాజు ఎదుటికిని సమాజము ఎదుటికిని మేకపోతులను తీసుకుని రాగా వారు తమ చేతులను వాటి మీద ఉంచిన తరువాత యాజకులు వాటిని వధించి ఇశ్రాయేలీయులందరి కొరకు దహన బలియు పాపపరిహారార్థ బలియు అర్పింపవలెనని రాజు ఆజ్ఞాపించియుండెను. గనుక ఇశ్రాయేలీయులందరి నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుటకై బలిపీఠము మీద వాటి రక్తమును పోసి పాపపరిహారార్థ బలి అర్పించిరి. మరియు దావీదును దావీదు రాజుకు దీర్ఘదర్శి అయిన గాదును ప్రవక్తయైన నాతానును చేసిన నిర్ణయము చొప్పున యెహోవా మందిరములో తాళములను స్వరమండలములను సితారాలను వాయించుటకై అతడు లేవీయులను ఏర్పాటు చేసెను. అలాగు జరగవలెనని యెహోవా తన ప్రవక్తల ద్వారా ఆజ్ఞాపించియుండెను. దావీదు చేయించిన వాద్యములను వాయించుటకు లేవీయులను బూరలు ఊదుటకు యాజకులను నియమింపబడిరి. బలిపీఠము మీద దహనబలులను అర్పించుడని హిజ్కియా ఆజ్ఞాపించెను. దహనబలి అర్పణ ఆరంభమగుటతోనే బూరలు ఊదుటతోనూ ఇశ్రాయేలు రాజైన దావీదు చేయించిన వాద్యములను వాయించుటతోనూ యెహోవాకు స్తుతిగానము ఆరంభమాయెను. అంతసేపును సర్వ సమాజము ఆరాధించుచుండెను. గాయకులు పాడుచుండిరి, బూరలు ఊదువారు నాదము చేయుచుండిరి. దహన బలి అర్పణ సమాప్తమగు వరకు ఇది ఎంతయూ జరుగుచుండెను. వారు అర్పించుట ముగించిన తరువాత రాజును అతనితో కూడానున్న వారందరూ తమ తలలు వంచి ఆరాధించిరి. దావీదును దీర్ఘదర్శియగు ఆసాపును రచించిన శ్లోకములను ఎత్తి యెహోవాను స్తుతించుడని రాజైన హిజ్కియాయును అధిపతులను లేవీయులకు ఆజ్ఞాపింపగా వారు సంతోషముతో స్తోత్రములు పాడి తల వంచి ఆరాధించిరి. అంతట హిజ్కియా, మీరిప్పుడు యెహోవాకు మిమ్మును ప్రతిష్ఠించుకొంటిరి, దగ్గరకు వచ్చి యెహోవా మందిరములోనికి బలి ద్రవ్యములను కృతజ్ఞతార్పణలను తీసుకొని రండని ఆజ్ఞ ఇయ్యగా సమాజపు వారు బలి ద్రవ్యములను కృతజ్ఞతార్పణలను తీసుకొని వచ్చిరి. దహనబలులను అర్పించుటకు ఎవరికి ఇష్టము పుట్టెనో వారు దహనబలి ద్రవ్యములను తీసుకొని వచ్చిరి. సమాజపు వారు తీసుకొని వచ్చిన దహనబలి పశువులెన్ని అనగా 70 కోడెలను, 100 పొట్టేళ్లను, 200 గొర్రెపిల్లలను. ఇవి అన్నియు యెహోవాకు దహనబలులుగా తేబడెను. ప్రతిష్ఠింపబడినవి 600 ఎద్దులను, 3000 గొర్రెలను. యాజకులు కొద్దిగా ఉన్నందున వారు ఆ దహనబలి పశువులన్నిటినీ ఉలవలేకపోగా పని సంపూర్ణమగు వరకు కడమ యాజకులు తమను ప్రతిష్ఠించుకుని వరకు వారి సహోదరులకు లేవీయులు వారికి సహాయం చేసిరి. తమను ప్రతిష్ఠించుకొనుట యందు యాజకుల కంటే లేవీయులు యథార్థ హృదయులై యుండిరి. సమాధాన బలి పశువుల క్రొవ్వును, దహనబలి పశువులను, దహనబలులకు ఏర్పడిన పానార్పణలను సమృద్ధిగా ఉండెను. ఈలాగున యెహోవా మందిర సేవ క్రమముగా జరిగెను. ఈ కార్యము అప్పటికప్పుడే జరిగినందున దేవుడు జనులకు సిద్ధపరిచిన దానిని చూచి హిజ్కియాయును జనులందరూ సంతోషించిరి.